హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు. ఆయన దాదాపు గంటకి పైగా ఉండి వెళ్ళారు. నన్ను ఇంటికి రమ్మనమని కృష్ణ చేత అడిగించారు. నేను రానని మొండిగా అనేశాను. అసలు నాన్నగారు ఆ గదిలో అడుగు పెట్టగానే నేను లేచి అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. కృష్ణ లోపలికొచ్చి, ఇక్కడ నిలబడ్డావేం, మావయ్య వచ్చారు, యువతలికి రా అన్నాడు. నేను రానని తిరస్కరించాను. గంటకి పైగా కూర్చున్న నాన్నగారు నా హఠం వల్ల తను పడుతున్న వేదనంతా కృష్ణకి వినిపించారు. నాకు వయసు పైబడుతున్న కొద్దీ బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుందన్నారు. నేనసలు చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నానట. నాన్నగారు వచ్చి నన్ను బతిమలాడతారని, అనునయంగా ఏదో చెబుతారని, జరిగిన దానికి బాధపడతారని ఎంతో ఆశగా చూసిన నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది. నేను ఇలా చెప్పకుండా సరాసరి కృష్ణ దగ్గరకు రావటం ఆయనకి ఇంకా కోపం తెప్పించింది. మీరు వెళ్ళండి మావయ్య, నేను తర్వాత మీనాని తీసుకొచ్చి దింపుతాను, కృష్ణ నచ్చ చెప్పినట్టుగా అన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు నేనున్న గది గుమ్మం దగ్గరకొచ్చి అన్నారు, మీనా, నువ్వు చిన్న పాపాయివి కాదు, బుద్ధి తెలిసిన దానివి. మీ అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకు, నలుగురిలో నవ్వుల పాలయ్యేలా ప్రవర్తించకు. అది నీకు మాకు కూడా మంచిది కాదు, గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు. నేనెప్పుడూ ఎరగని కర్కశత్వం ప్రతిధ్వనించింది ఆ మాటల్లో. నాన్నగారికి ఏమైంది? ఆయన ఎందుకు ఇలా మారిపోయారు? అదే నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. నాన్నగారిని కింద వరకు పంపి కృష్ణ తిరిగి వచ్చాడు. వస్తూనే అన్నాడు, నువ్వు చాలా పొరపాటు చేశావు మీనా. నువ్వు చెప్పకుండా వచ్చినందుకు ఆయన బాధపడుతుంటే ఇప్పుడు రానని మొరాయించి ఇంకా కోపం తెప్పించావు. అవును, నాన్నగారికి ఈ మధ్య తరచుగా నా మీద విసుగొస్తుంది. అందుకే వాళ్లకు దూరంగా ఉండదలుచుకున్నాను. ఎన్నాళ్ళుంటావు? జీవితాంతం. ఇలా దూరంగా ఉంటేనే పిల్లల మీద తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళెదుటే ఉన్నాను. ఇక ఇల్లరికం భర్త వస్తే ముందు జీవితం అంతా అలాగే ఉండాల్సి వస్తుంది. అందుకే సారథి నాకు నచ్చలేదు. మీ అమ్మ వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్తావు నువ్వు? నిమ్మలూరు వెళ్తాను. అతను ఇబ్బందిగా చూశాడు. అంతలోనే నవ్వేశాడు. బాగుంది, కానీ నేను ఒప్పుకోకపోతే? నువ్వా? నీ ఇష్టం ఎవరికి కావాలి? మా అత్తయ్య దగ్గరికి నేను వెళ్తాను. వెళ్తావు నిజమే, కానీ పెళ్ళి కాని పరాయి పిల్లని అమ్మ ఏ అధికారంతో ఉంచుకోగలుగుతుంది? నేను ఆలోచించాను. నాకు ధైర్యం లాంటిది వచ్చింది. సంకోచాలన్నిటినీ వదిలించుకున్నాను. సరే, వెళ్లే ముందు ఆ అధికారం ఏమిటో సంపాదించుకునే వెళ్తాను. ఏమిటా అధికారం? ఆ ఇంటి కోడలిగా వెళ్తాను. అతను చకితుడైనట్టు చూశాడు. గదిలో అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. నన్ను అతను పరీక్షగా, సీరియస్గా చూడసాగాడు. నేను తగ్గు స్వరంతో చెప్పేశాను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తోచటం లేదు. ఇంకేమీ అడగకుండా నా మనసు నువ్వు గ్రహిస్తే నేను ధన్యురాల్ని, కృతజ్ఞురాల్ని కూడా. చాలాసేపటి వరకు అతనే సమాధానం చెప్పలేదు. నన్నేం ప్రశ్నించలేదు. మాట్లాడవేం? చివరికి నేనే అడిగాను. ఏం మాట్లాడను? తెలివి లేనట్టు నువ్వేదో అనేస్తుంటే నేనేం జవాబు చెప్పను? అతను నా చేయి పట్టి ఇలా కూర్చో అంటూ తనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు, సీరియస్గా మాట్లాడు అన్నాడు. నేను ఇంత క్రితం నుంచి సీరియస్గా మాట్లాడుతున్నాను. నువ్వే వినిపించుకోవటం లేదు. నేను నిన్ను ఒక విషయం అడిగాను, సమాధానం చెప్పాల్సింది నువ్వే. మీనా, నా ఉద్దేశంలో ఇది సాధ్యం కాని పని. ఎందుకని? కారణం చెప్పు. నీకు తెలీదా? మరిద్దరి జీవితాలకి హస్తి మసికాంతరం అంత తేడా ఉంది. కొన్ని ఊహలు ఊహించటానికి చాలా అందంగానే ఉంటాయి, కానీ అనుభవంలోకి వచ్చేసరికి
ఆవిర్లా అంతమవుతాయి. చివరకు మిగిలేది అశాంతి, మనస్పర్ధలు. సిరి సంపదల మధ్య మల్లె పువ్వులా నాజూకుగా పెరిగిన నువ్వు, ఆ నాజూకుతనం మనసుది కాదు, శారీరకమైనది కాదు. అది వాడకుండా ఉండాలంటే నీలాంటి వాడి అండ చాలా అవసరం. నువ్వు ఊహలు అని ఏదేదో అంటున్నావు. నీ గురించి నేనెలాంటి ఊహలు అల్లుకోలేదు. నా కళ్ళెదుట కనిపిస్తున్నదంతా వాస్తవమే. నువ్వు డబ్బు సంగతి అడ్డు చెప్తున్నావు. నాకది పెద్ద బాట కానీ అడ్డుగా అనిపించటం లేదు. ఈరోజు బళ్ళు రేపు ఓడలవ్వచ్చు. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయని ఏరుకోరి ఇచ్చిన వాళ్ళు బికార్లుగా మారిన సంఘటనలు నేను చూశాను. దురదృష్టం అనేది మనకు రాసిపెట్టుంటే అది ఎక్కడున్నా తరుముకొస్తుంది. దానికి కలిమీ లేములు అడ్డురావు. ఇక నీకు నచ్చ చెప్పలేను. నిస్సహాయంగా చూశాడతను. వద్దు, ఆ ప్రయత్నం మానేసే. అత్తయ్యకి వెంటనే మన సంగతి ఉత్తరం రాస్తానని చెప్పు. కానీ నేను రాజు పెళ్ళైతే కానీ చేసుకోకూడదనుకుంటున్నానే. ఈ కుంటి సాకులు తీసి అవతల పారేసే. రాజుకి లక్షణంగా మనిద్దరం మన చేతుల మీదుగా పెళ్లి చేద్దాం. మీనా, అతని కళ్ళల్లో సంభ్రమం లాంటిది కనిపించింది. నువ్వు కొన్ని సందేహాలు బయట పెట్టావు. నేను వాటికి తగిన సమాధానాలు చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు కాదనే అంటే నువ్వు పిరిగివాడివని, మా అమ్మ నీడకి భయపడుతున్నావని, డబ్బు గల నన్ను చేసుకోవటానికి బెదురుతున్నావని అనుకుంటాను. ఇందాక సాయంత్రం నువ్వు నా ధైర్యం గురించి ఎప్పుడూ సవాలు చేయకు అన్నావు. నేను నిజంగానే సవాల్ చేస్తున్నాను. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, తెగింపు, తెలివితేటలు నిజం అవునో కాదో నాకిప్పుడు తెలుస్తోంది. మాటలకి మనుష్యుల చేతలకి ఎంత దూరమో ఇప్పుడు తెలుస్తుంది. కృష్ణ నవ్వాడు. నవ్వుతూనే అన్నాడు, బాగుంది ఈ బెదిరింపు. నా మెడకు ఉచ్చు బిగిస్తున్నావా? నువ్వెలాగైనా అనుకో. నాకు కావలసింది నీ నుంచి నిర్మోహమాటమైన సమాధానం. సరే, సమాధానం చెప్పే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను. వింటావా? మనిద్దరికీ సంబంధించిందైతే వింటాను. మనిద్దరికీ కాదు, అది నా ఒక్కడికే సంబంధించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా గతం నెమరు వేసుకోవాల్సి వస్తుందని, అందులోనూ నీ ముందు నా మనసులో గుప్తంగా ఉన్న ఈ ఆలోచన చెప్పాల్సి వస్తుందని కానీ నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు ధైర్యం, సాహసం అంటూ సవాల్ చేసి నా మెడకి ఉచ్చు బిగుస్తున్నావు కాబట్టి చెప్పక తప్పటం లేదు. చెప్పు, కుతూహలంగా చూశాను. నేను మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎందుకు ఇష్టపడటం లేదో మావయ్య నీకెప్పుడూ చెప్పనే లేదు కదూ? లేదన్నట్టు తలూపాను. అతని గొంతు గంభీరంగా పలికింది. మీనా, నేను చదువు తక్కువ వాడిని, పల్లెటూరు వాడిని, మోటు మనిషినేమో కూడా. కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం పొందితే దెబ్బతిన్న పాములా నా మనసు ఆ సంఘటన మర్చిపోదు. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బుసలు కొడుతూనే ఉంటుంది. కాలం కలిసొచ్చి అవకాశం దొరికితే కసితీరా కాటేస్తుంది కూడా. మీ అమ్మ నన్ను ఒకరోజున తీవ్రంగా అవమానించింది. ఆ రోజునే జన్మలో మీ ఇంట్లో అడుగు పెట్టకూడదని శపథం చేసుకున్నాను. నేను చురుగ్గా ముందుకు చూశాను. నా గుండెల్లో ఏదో భయం లాంటిది కలిగింది. కృష్ణముఖం గత స్మృతులు కళ్ళు ఎదుట కనిపిస్తున్నట్టుగా కఠినంగా ఉంది. అతను చెప్పసాగాడు, అవి నేను ఎస్ఎస్ఎల్సి చదివే రోజులు. ఇంకా పరీక్షలు అవ్వలేదు. మా ప్రాంతమంతా పెద్ద తుఫాను వచ్చింది. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన నేను ఆ రాత్రి కుండపోతగా వర్షం, పెనుగాలి ప్రారంభం అవ్వటంతో స్కూలుకి వెళ్ళటానికి మళ్ళీ బయలుదేరలేకపోయాను. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఆ గాలి, వర్షం 4 రోజుల పాటు కుండపోతగా 24 గంటలు కురవసాగింది. ఏర్లు పొంగినాయి, కాలువలు కట్టెలు తెగినాయి, చెట్లు, ఇళ్ళు నేల కూలాయి. కాలు కదపటానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా నీరు. ఊళ్ళన్నీ జలప్రళయంతో బీభత్సవంగా తాండవించాయి. ఎన్నో కుటుంబాలు ఆశ్రయహీనమైనాయి. మాది పెంకుటిల్లు.
ఆ వానలో గోడలు కూలి ఇల్లంతా ధారలు కురుస్తున్నా ఆ చిన్న ఇంట్లో అమ్మ, నేను, పిల్లలం ప్రాణాలు అరచేతులతో పట్టుకొని ఆ 4 రోజులు గడిపాం. ఏ క్షణంలో ఇల్లు కూలుతుందో, ఏ నిమిషంలో మృత్యువు మమ్మల్ని కబళిస్తుందో అని గజగజాలాడాం. పోతే అందరం ఒక్కసారి పోవాలి, లేకపోతే అందరం బతకాలి. ఒకళ్ళు పోయి ఒకళ్ళు బతికే బాధ మాకొద్దు అంటూ దైవాన్ని ప్రార్థించాను నేను. తుఫాను తగ్గింది. మా ఇల్లు కూలకపోవటం మాతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసింది. మా పక్క 2 ఇళ్ళు కూలిపోయాయి. ఇంకో పక్క ఇంటి పైకప్పు లేచిపోయింది. వాళ్ళు పడిన అవస్థ అంతా ఇంతా కాదు. అమ్మ, నేను, పిల్లలం అందరం మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే భావించాం. కానీ బతికిన సంతోషం మాకు అట్టే రోజులు నిలవలేదు. పంటలన్నీ పాడైపోయినాయి. పశువులు చాలా చచ్చిపోవటంతో పాలచుక్క కరువయ్యింది. ఎక్కడ చూసినా కరువు. ఎవరి ముఖంలో చూసినా ఆకలి. ప్రభుత్వ సహాయం పంపింది, కానీ అది ఒక మూలకు కూడా రాలేదు. ఆ వచ్చింది కూడా పరపతి ఉన్న వాళ్ళకే అందింది. ఎలాగో అతి కష్టం మీద ఇల్లు బాగు చేసుకున్నాం. బజార్లో అన్ని వస్తువులు మండిపోతున్నాయి. మా చేతిలో చిల్లిగవ్వలేదు. 1 రోజు 2 రోజులు కాదు, వారాలు తరిగిపోసాగాయి. అక్కడికి ఊళ్ళో కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు 10-25 సాయం చేశారు. కానీ అది ఏ మూలకి? ఇంట్లో ఉపవాసాలు మొదలైనాయి. మణి, మధు మరీ చిన్నపిల్లలు ఆకలికి ఉండలేక పిచ్చి పట్టినట్టుగా ఏడ్చేవాళ్ళు. ఒక్కోసారి ఏడ్చి మధు ప్రాణం కడబట్టింది. అమ్మ చివరికి మావయ్య పేరు మీద ఉత్తరం రాసి డబ్బు పంపమని కోరింది. అప్పటికే మీకు మాకు మనస్పర్ధలు ఉన్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటం లేదు. అయినా సరే అమ్మ అభిమానం విడిచి మావయ్యకి 2 ఉత్తరాలు రాసింది. వాటికి జవాబే రాలేదు. మావయ్యకి ఆ ఉత్తరాలు అంది ఉండవని, అందితే డబ్బు తప్పకుండా పంపేవాడని అమ్మ దృఢ నమ్మకం. చివరికి నాన్న గుర్తుగా ప్రాణప్రదంగా దాచుకున్న ఉంగరం అమ్మేసి నన్ను హైదరాబాద్ వెళ్ళి మావయ్యకి ఈ విషయం చెప్పమని పంపింది. నేను బయలుదేరేటప్పుడు మధుకి జ్వరం. మగతగా స్పృహ లేకుండా పడి ఉన్న వాడిని చూస్తే నేను తిరిగి వచ్చే వరకు వీడు దక్కుతాడా అనే భయం వేసింది. ఎలాగో మొండి ధైర్యం తెచ్చుకొని బయలుదేరాను. హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరు అంతకుముందు 2 నెలల క్రితమే స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి నేను రావటంతో ఆ రోడ్డు అవి తేలికగానే తెలిసినాయి. మీ ఇల్లు సులభంగానే కనుక్కోగలిగాను. ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇల్లంతా చాలా సందడిగా ఉంది. నేను హనుమంతరావు గారు కావాలి అన్నాను. మీ తాయారమ్మ కన్నులు యగాదిగా చూసి ఎవరు నువ్వు అంది. మాసిన బట్టలతో పేదరికం ఓడుతూ వచ్చిన నేను ఆయన మేనల్లుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. అయినా చెప్పక తప్పలేదు. తాయారమ్మ లోపలికెళ్ళి చెప్పగానే మావయ్య యువతలకొచ్చారు. నన్ను చూడగానే ఇదేమిట్రా కృష్ణ, ఇప్పుడొచ్చావు అంటూ ఆదుర్దాగా అడిగారు. క్లుప్తంగా మాకొచ్చిన ఇబ్బందంతా చెప్పాను. నేను చెప్తుంటే మావయ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను ఊళ్ళో లేను, కలకత్తాకెళ్ళి నిన్ననే వచ్చాను. రేపో ఎల్లుండో బయలుదేరి నిమ్మలూరు వద్దామనుకుంటున్నాను అన్నారు. నన్ను లోపలికి రమ్మనమని ఆదరంగా తీసుకెళ్లారు. అక్కడన్నీ పిండి వంటలతో భోజనాలు వడ్డించున్నాయి. రారా, ఈరోజు మీనా పుట్టినరోజు అన్నారు. నువ్వు పట్టుపరికిణి జాకెట్తో, ఒంటి నిండా దగదగలాడే నగలతో ఎవరో ఆడవాళ్ల మధ్య ఉన్నావు. మావయ్య భోజనానికి పంక్తిలో కూర్చోమని చెప్పారు. కానీ ఇంతలో మీ అమ్మ అక్కడికొచ్చింది. అక్కడెవరు కూర్చోమన్నారు నిన్ను? లేలే, అవతల గదిలోకెళ్ళు, అక్కడున్న ఇస్తళ్ళు అంటూ కసిరింది. నేను లేచి అవతల గదిలోకి వెళ్ళాను. వెధవ బట్టలు వాడును, బికారి వెధవల అని విసురుగా వినిపించింది. నేను రివ్వును వెనక్కి తిరిగాను. నా గుండెలు మండిపోయినాయి. అక్కడ చేతికందింది తీసి ఆవిడ ముఖం మీద విసిరి కొట్టేవాణ్ణే. కానీ ఇంతలో వంట బ్రాహ్మణుడు పక్కకు తప్పుకోవయ్యా అని అరవటంతో అవతలకెళ్లాల్సి వచ్చింది. నేను భోజనం చేయలేదు. తర్వాత మావయ్య అడిగితే చేశానని చెప్పాను. ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పాను.
మావయ్య ప్రస్తుతానికి ఒక 1000 రూపాయలు ఇస్తానని, అది తీసుకెళ్ళమని, తర్వాత తనొచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పారు. ఆ డబ్బు తీసుకోవడానికి నాకు రోషం అనిపించింది. కానీ మావయ్య మంచివాడు, మేమంటే అభిమానం ఉన్న మనిషి. అందులో ఉత్త చేతులతో వెళ్ళి గంపెడు ఆశతో ఎదురుచూస్తున్న అమ్మని నిరాశపరచలేను. అందుకని తప్పనిసరిగా ఒప్పుకున్నాను. మావయ్య డబ్బిస్తుండగా ఎవరో పిలవటంతో ముందు హాల్లోకి వెళ్ళాడు. నేను డబ్బు జాగ్రత్తగా కవర్లో పెడుతుండగా ఇంతలో మీ అమ్మ అక్కడికొచ్చింది. ఆ డబ్బు చూడగానే ఆవిడ నా దగ్గరకు వస్తూ, ఎక్కడిదా డబ్బు అని అడిగింది. మావయ్య ఇచ్చాడని చెప్పాను. ఇచ్చారా? ఇస్తారు. ఆయన మంచితనం ఆసరా చేసుకొని మీ అమ్మ నన్ను పీక్కు తినాలని చూస్తోంది. ఆయన వరుస చూడు, కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అత్తయ్య, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, నచ్చజెప్పబోయాను. ఆ మాట వినగానే ఆవిడ విరుచుకుపడింది. ఇబ్బందా? ఇబ్బంది లేనిదెవరికి? ఎంత చెట్టుకి అంత గాలి. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు, మీ అమ్మ, మీ చెల్లెళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి. అంతేగాని మా కొంప మీదకి రావద్దు. మమ్మల్ని జలగల్లా పీల్చి పిప్పి చేయొద్దు. గబగబా రాళ్ల వర్షంలా కురిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నిశ్చేష్టునయ్యాను. ఆ డబ్బు నాకు చాలా వికృతంగా కనిపించింది. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు, మీ అమ్మ, నీ చెల్లెళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి. ఈ మాటలు నన్ను శూలాల్లా పొడిచాయి. డబ్బు అక్కడ టేబుల్ మీద పెట్టేసి వచ్చేశాను. వెళ్తున్నానని మావయ్యకి చెప్పలేదు. నేను వచ్చేస్తుంటే నువ్వు నా ఎదురుగా వచ్చావు. నీ చేతిలో ఖరీదైన విదేశీ రబ్బరు బొమ్మ ఉంది. నీకు పూల జడేశారు. నన్ను చూడగానే, ఏయ్, నా జడకి గుండి పట్టుకుంది, తీయవు అంటూ వెనక్కి తిరిగావు. నిన్నొక్క తోపు తొయ్యాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. నీ జాకెట్ గుండీని పట్టుకొని జడని విడదీశాను. ఆ రోజు నువ్వు పెట్టుకున్న నగలు, కట్టుకున్న ఆకుపచ్చ జరీ గళ్ళ లంగా, జాకెట్టు నాకిప్పటికీ గుర్తుకున్నాయి. అక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వచ్చి ఇంటికొచ్చేశాను. 2 రోజులు భోజనం లేదు. నా కళ్ళు తిరిగిపోసాగినాయి. ఆకలి బాధ కంటే మీ అమ్మ అన్న అవమానపు మాటలు రంపాల్లా నా గుండెల్ని చీల్చసాగినాయి. ఇంటికి తిరిగొచ్చాను. మావయ్య ఊళ్ళో లేడని అమ్మతో అబద్ధం చెప్పాను. 2 రోజుల తర్వాత మావయ్య మా నిమ్మలూరు వచ్చాడు. డబ్బు తీసుకోకుండా చెప్పకుండా వచ్చేసినందుకు చీవాట్లేశాడు. తన వెంట తెచ్చిన డబ్బు అమ్మకివ్వబోయాడు. నేను అమ్మనది ముట్టుకోవద్దన్నాను. అది తీసుకుంటే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనన్నాను. అమ్మ, మావయ్య ఇద్దరూ తెల్లబోయారు. మేం డబ్బు లేకపోతే పస్తులుంటాం, లేకపోతే అడుక్కు తింటాం, అంతేకాని నీ డబ్బొద్దు అన్నాను. నా ధోరణికి అమ్మ విస్తూపోయింది. మావయ్య వెళ్లే ముందు నన్ను దగ్గరికి పిలిచి, నిజం చెప్పరా కృష్ణ, మీ అత్తయ్య ఏమైనా అందా అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సార్లు మనీ ఆర్డర్ చేశాడు. నేను తిరగొట్టాను. ఆ వారంలోనే నేను బందర్ వెళ్ళాను. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో లారీలకు బస్తాలెత్తటం, దింపటం చేసే కూలీగా చేరాను. ఒకసారి మా ఊరి కరణం గారు చూసి, ఇదేమిటోయ్ కృష్ణ, ఇదేం పని అంటూ నన్ను తీసుకెళ్ళి ఒక కోమటి కొట్లో పద్దులు రాసే పని ఇప్పించారు. ఆ కోమటి చాలా మంచివాడు. ఎక్కువ వడ్డీ వేసుకున్నా అడిగినంత సామాను ఇచ్చేవాడు. నేను ఇంట్లో భోజనానికి కావలసిన సరుకులన్నీ వారం వారం ఆ కొట్లో నుంచి తీసుకువెళ్ళేవాడిని. అంతకిష్ట పరిస్థితుల్లోనూ నేను చదువుని అశ్రద్ధ చేయలేదు. పరీక్షలు బాగానే రాశాను. వేసవిలో అమ్మ, నేను, వీరాయి పిల్లలందరం గొడ్డుల్లా పడ్డ కష్టం, వీరాయి పుణ్యమా అని మా పొలం మళ్ళీ సాగులోకొచ్చింది. నాకు చదువు మీద ఆశ ఉన్నమాట నిజమే, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సాగని వాటి కోసం దిగులు పడుతూ కూర్చోవటం అనేది నా స్వభావానికి విరుద్ధం. అమ్మకి నేను పెద్ద చదువు చదవాలని ఆశ. చివరికి నా కాలేజీ చదువు మధ్యలో అసంపూర్తిగానే ఆగిపోయిందనుకో. ఆ రోజు మీ అమ్మ తిట్టిన క్షణం ఎలాంటిదో కానీ నేను అనేవాడిని బ్రతికుండగా మా అమ్మ కానీ, మా చెల్లెళ్ళు, తమ్ముడు కానీ దేనికి లోటు పడకూడదు అనే పట్టుదల వచ్చేసింది. గంభీర స్వరంతో
తగ్గు స్థాయిలో మెల్లగా మధ్య మధ్యలో ఆగి మళ్ళీ మొదలు పెడుతూ చెప్పటం పూర్తి చేసిన కృష్ణ సోఫాలో తన పక్కనే చేరువుగా వచ్చి కూర్చున్న నన్ను చూస్తూ ఆశ్చర్యంగా, ఇదేమిటి, నువ్విక్కడికి ఎప్పుడు వచ్చి కూర్చున్నావు? నేను గమనించనే లేదే అన్నాడు. చెప్పటం ఆపకు, కానీ త్వరగా, తొందర చేశాను. తర్వాత పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. నేను చదువు మానేసి పొలం పనిలో పడ్డాను. అప్పటికి మాకున్న కాస్త పొలం నా చదువుకు అమ్మేయటంతో వేరే పొలం కౌలుకి తీసుకోవాల్సి వచ్చింది. వీరాయ్ చేదోడుగా నమ్మిన బంటుగా ఉండటంతో నాకేమంత కష్టం అనిపించలేదు. బీడుగా ఉన్న ఆ పొలాన్ని సాగులోకి తేవటానికి 2-3 సంవత్సరాలు నేను నరకం చూసిన మాట నిజమే. కానీ కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుందేమో. ఇప్పుడు ఆ పొలం, ఆ తోట చూస్తే నాకెంతో ఆనందంగా, చాలా సంతృప్తిగా ఉంటుంది. కాస్త ఆగి మళ్ళా అన్నాడు, నాలో ఒకటుంది. ఏ పనైనా మొదలు పెడితే నా మనసంతా అందులోనే లగ్నం చేస్తాను. చదువుకోవాలనే నా ఉత్సాహమంతా వ్యవసాయం వైపు మళ్లించుకున్నాను. నా ఏకాగ్రత అంతా అందులో కేంద్రీకరించుకున్నాను. వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని, సాధ్యమైనంత తక్కువ జాగాలో వీలైనంత ఎక్కువ పంట పండించాలని నా తాపత్రయం. ఇప్పుడు నా ఆలోచనలు, నా ధ్యాస, సర్వస్వం వ్యవసాయమే. ఇప్పుడు చెప్పు, నువ్వు అన్న మాటకి నేనేం జవాబు చెప్పాలి? నా వైపు నిలబడి ఆలోచించు. ఇది విధి నాతో పరిహాసం ఆడటం కాదా? ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను? భూమి ఆకాశాలకి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఏ ధైర్యంతో, ఏ బలంతో నిన్ను స్వీకరించగలను చెప్పు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ చెయ్యి కొద్దిగా మోటుగా ఉన్నమాట నిజమే, కానీ ఆరోగ్యంగా, శుభ్రంగా, పొడుగాటి వేళ్లతో అందంగా ఉంది. ఏ ధైర్యంతో, ఏ బలంతో అంత చిన్న వయసులో ఆ ఇంటి భారం నెత్తిన వేసుకున్నావో వాటితోనే అన్నాను. అది వేరు మీనా. నా కష్టసుఖాలు అమ్మా వాళ్ళవి కూడా. జీవితంలో తడిని చేదుని వాళ్ళు నాతో సమానంగా పంచుకోగలిగారు. కానీ నువ్వు, నేను ఆ పని చెయ్యలేనా? అదేనా నీ సందేహం? అయితే కాగితం కలం తీసుకురా, రాసిస్తాను. ఇప్పుడు అలాగే అంటావు, రేపు ఆ పల్లెటూరు జీవితం నీకు నచ్చదు. 2 రోజుల్లో విసుగు పుడుతుంది. సిటీకి వెళ్ళిపోదాం రమ్మంటావు. దాంతో అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. అలా ఎప్పటికీ అనను. ఎందుకో తెలుసా? నేను నీలో చూస్తున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వంలోనిది. అది నీకు పుట్టుకతో వచ్చింది. నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతే తప్ప నాకు ఇంకేం కారణం చేత విసుగురాదు. నువ్వు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను. అతను నా వైపు చూశాడు. ఆ చూపు నా మాటల వెనుక ఉన్న అర్థంలో నిజాయితీని పసిగట్టాలన్నట్టు, నా హృదయపు లోతులు కొలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు తీక్షణంగా ఉంది. అమ్మా, నువ్వు తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా? కలుసుకోకేం, సంవత్సరం క్రితమే బెజవాడలో ఒక పెళ్లిలో కలుసుకున్నాం. ఆ పెళ్ళికి నువ్వు రాలేదు. పెళ్లి కూతురు అమ్మ తరపున నాకు దూర బంధువు అవుతుంది. పెళ్లి కొడుకు మీ అమ్మకి స్నేహితురాలు కొడుకు అవుతాడు. ఆ పెళ్ళికి మావయ్య కూడా వచ్చాడు. మావయ్యతో నేను మాట్లాడుతుంటే మీ అమ్మ అక్కడికి వచ్చింది. ఎవరి అబ్బాయి అంది. ఎవరేమిటి, మన కృష్ణ, మన కమలం కొడుకు అన్నాడు మావయ్య. ఓహో, నా పేరు వినేసరికే ఆవిడ ముఖం మారిపోయింది. ఏం చేస్తున్నావిప్పుడు అంది. వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు మావయ్య గొప్పగా, అదేదో ఘనకార్యంలా. అంతకంటే ఇంకేం చేయగలడులే అంది నీరసంగా. ఆ పెళ్లిలో కూడా మీ అమ్మకి నాకు ఘర్షణ వచ్చింది. కట్నం దగ్గర పెళ్లివారు పేచీ పెట్టారు. నేను సర్ది చెప్పబోతుంటే మీ అమ్మ జోక్యం చేసుకొని నిరసనగా మాట్లాడింది. నేను నిర్మహమాటంగా, నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను. తినటానికి గతి లేకపోయినా పొగరు చాలా ఉంది అంది. మాటలు జాగ్రత్తగా రాని, తినటానికి గతి ఉందో లేదో నీకు తెలుసా అన్నాను. ఏమిటా తొందర కృష్ణ? వాళ్ళ విషయం వదిలేసి మధ్యలో మీరు మాటలు విసురుకుంటారేమిటి అంటూ మావయ్య నన్ను వెనక్కి లాగాడు. ఆ పెళ్లిలో
మర్చిపోతున్న అవమానం మరోసారి మళ్ళీ నిద్రలేపింది మీ అమ్మ. నేను ఇక్కడికి పనుండి వచ్చినప్పుడు ఒకసారి సినిమా హాల్లో కనిపించింది. సీట్లు పక్కపక్కనే వచ్చినాయి. నన్ను చూడగానే ఆవిడ ముఖం తిప్పుకుంది. నేను పలకరించలేదు. నిజంగా చెప్తున్నా మీనా, మీ అమ్మ మన మధ్య దాటలేని అగాధమే. నేనంటే మండిపడే ఆవిడ నిన్ను భార్యగా పొందానంటే నన్ను బతకనిస్తుందా? నేను జవాబు చెప్పలేకపోయాను. అతను ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యానంగా కూర్చుండిపోయాడు. నేను మెల్లగా అతని చేతిని గిల్లాను. అబ్బా! ఈ లోకంలోకి వచ్చినట్టుగా అతను చూపు మరల్చుకున్నాడు. బాప్రే! ఉన్నట్టుండి నా చెయ్యి వదిలించుకొని హఠాత్తుగా లేచాడు. ఏమిటిది అన్నాను కంగారుగా. టైం చూడు ఎంతయిందో, బయట తెల్లవారిపోతున్నట్టుంది. నేను టైం చూసుకున్నాను. 5 గంటలు కావస్తుంది. మై గాడ్ అన్నాను. పద పద, అరగంటలో తీసుకొచ్చి దింపుతానని మావయ్యతో చెప్పాను. నేను వెళ్ళి తీరాల ఇంటికి నిస్సహాయంగా చూశాను. వెళ్ళి తీరాలి. సరే అయితే ఒక షరత్తు మీద వెళ్తాను. ఏమిటది? నువ్వు నా కాబోయే భర్తవి. నీ మాట మన్నించటం నా ధర్మం కాబట్టి వెళతాను. కృష్ణ కళ్ళు రెపరెపలాడినాయి. అనిర్వచనీయమైన భావావేగానికి బలవంతంగా నిగ్రహించుకున్నట్టుగా అతని దవడ ఎముక కదిలాడింది. నా 2 చేతులు పట్టుకొని సోఫాలో నుంచి లేవదీశాడు. అతని కళ్ళల్లో బాధ, ఆనందం, మిళితమైన భావం కనిపించింది. మీనా, ఆర్థికపరమైన వ్యత్యాసాలు మనిద్దరి మధ్య లేకపోతే ఈ పాటికి నిజంగా నిన్నెత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉండేవాడిని. అంతస్తుల భేదం నన్ను నిర్దయగా వెనక్కు లాగుతోంది. కానీ లేకపోతే నేనెవ్వరికీ భయపడేవాణ్ణి కాదు, చివరికి మీ అమ్మకు కూడా. ఇప్పుడు మాత్రం ఏమైంది? నువ్వు నన్ను ఎత్తుకుపోయే బదులు నేనే నీ దగ్గరకు పారిపోయి వస్తున్నానుగా. ఏదైనా ఒకటే. ఒకటెలా అవుతుంది? ఎప్పటికీ కాదు, ముమ్మాటికి కానే కాదు. ఆ సాహసంలో ఉన్న ఆనందం ఈ లొంగుబాటులో ఎలా వస్తుంది? రాదు. పద, ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులే గడిచిపోయేలా ఉన్నాయి. నేను సారథిని తీసుకొని 10 గంటలకు మళ్ళీ వస్తాను. అతన్ని నీకు పరిచయం చేస్తాను. అతనితో నువ్వు మాట్లాడు. అతను కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు కొట్టి విను, ఒప్పుకో, అంతే. చిత్తం. అలాగే. అతను అది ఏ విషయం అని నన్ను నిలదీయనందుకు సంతోషించాను. ఫ్రెండ్స్, మీనా కథలోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.